సుఖ సంతోషాలతో ఒక సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త అదేంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కు 50 కోట్ల రూపాయలు విడుదలైనాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ది పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ది చెందబోతున్నది. తెలుసు, గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలు గమనిస్తా గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు గాని, అమృత్ నిధులు గాని, స్వచ్ఛ భారత్ నిధులు గాని, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ది చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సినది. తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపడంగా సిద్దంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అందుకే మా కార్యకర్తలందరూ కూడా హుషారుతో జోష్తో పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, జైలు పోని, పీడీ యాక్టులు లేని, రౌడీ షీట్లు ఓపెన్ చేయని, ల్యాండ్లు కబ్జా అయిన వల్ల అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అందరినీ సమన్వయపరిచి అందరిని సముదాయించి వాళ్ళు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కార్పొరేషన్ లో మీ అందరి సహకారం, ప్రజల యొక్క ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చెందాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా చేరండి వీబీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. వీబీ ఈ పథకంని ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ చెప్తా ఉంటారు కదా, దాని గురించి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ వీబీ మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు
ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపట వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని ఎంట్రీ నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి.